హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే స్టవ్ వెలిగించి వాటర్ అయితే పెట్టానండి. ఎందుకంటే నేనైతే చాక్లెట్స్ చేస్తున్నాను. ఇక్కడ డీమార్ట్ నుంచి డార్క్ చాక్లెట్స్ అయితే 2 ప్యాకెట్లు అయితే తెప్పించానండి. మిల్క్ మేడ్ దొరకలేదు నాకు, అందుకనే ఈ డార్క్ చాక్లెట్స్ మాత్రమే తీసుకున్నాను. ఆ నీళ్లు వేడెక్కేలోపు ఈ చాక్లెట్లన్నీ కూడా ఓపెన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి గాజు బౌల్లో వేసుకున్నానండి. నేను ఈ చాక్లెట్ని చీజ్తో చేశానండి. చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. కాకపోతే మిల్క్ మేడ్ కూడా వేస్తే బాగుండేది. ఇప్పుడైతే ఈ గాజు బౌల్లో వేసిన ఈ గాజు బౌల్ తీసుకొచ్చి వేడి నీళ్ళల్లో పెట్టి చీజ్ బటర్ వేసానండి. అది అక్కడ ఉడుకుతుండగా నేను ఇక్కడ ఏం చేశానంటే జీడిపప్పులు ఏవైతే ఉన్నాయో ముక్కలు చేసి చాక్లెట్ చేసే బౌల్ ఉంటుంది కదా, దాంట్లో ఒక్కొక్కటిగా జీడిపప్పులు అయితే వేసాను. అలాగే ఇక్కడ కొంచెం పాలు కూడా వేసానండి. 4 స్పూన్లు పాలు వేసాను. ఇది బాగా డార్క్ చాక్లెట్ కాబట్టి కొంచెము కాఫీ లాగా అనిపిస్తుంది. కొంచెం పంచదార వేస్తే బాగుంటుందని మా పిల్లలు అయితే అన్నారు. నేనైతే పంచదార వేయలేదు. ఇప్పుడైతే ఈ చాక్లెట్ అంతా తయారైపోయింది. ఇప్పుడు ఈ చాక్లెట్ని ఆ బౌల్లో లవ్ సింబల్ బౌల్ తీసుకున్నానండి. ఈ బౌల్స్ ఉన్న మొత్తం 3 తీసుకున్నాను. 3 కూడా మీషోలో తీసుకున్నాను. అవంతా కూడా ఫుల్ చేసి ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెట్టగానే చక్కగా గట్టిగా అయిపోయినాయండి. చాక్లెట్స్ అయితే చాలా బాగున్నాయి. మీరు కూడా చాక్లెట్స్ ఇంట్లో తయారు చేసి పిల్లలకు పెట్టకండి, చాలా ఇష్టంగా తింటారు. కాకపోతే మిల్క్ మేడ్ కూడా కలపండి, లేదంటే ఇది కూడా చాలా బాగుంది, ఇలా కూడా ట్రై చేయండి. మా అమ్మాయి అయితే మిల్క్ మేడ్ లేదని చెప్పి మొహం అదోలా పెట్టుకుంది, కానీ తిన్న తర్వాత బాగుందమ్మా, కాఫీ టేస్ట్ వచ్చిందండి. మీకు ఈ చాక్లెట్స్ ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి.